రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యాసంగి డబ్బులైతే విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా మనకైతే ఇక్కడ విడుదల చేసిన వివరాలు కావచ్చు, అలానే ఎంత మొత్తం అమౌంట్, ఎన్ని జిల్లాల వారికి అమౌంట్ విడుదల చేశారు, అలానే ఎంతమంది రైతులు ఉన్నారు ఆ జిల్లాలో, ఆ ఊరిలో, ఆ రైతులందరికీ ఎంత అమౌంట్ పడ్డది అనే దాని గురించి కూడా ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, లబ్ధిదారుల వివరాలు. ఓకేనా, జిల్లాల వారీగా మనకైతే విడుదలైన రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు, అంటే ఇక్కడ రైతుల వివరాలు అని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా, అలానే మనకి చూసుకోవచ్చు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి. ఇక్కడ చూసుకుంటే 50,000 రైతుల చిల్లరున్న వాళ్ళకి అమౌంట్ చూసుకుంటే ఎంత వచ్చిందో, అలానే ఇక్కడ 91,000 మందికి అమౌంట్ ఎంత వచ్చిందో, ఇలా మీకు జిల్లాల వారీగా అక్కడ ఉన్న రైతులు, అంటే ఇక్కడ ఏవైతే మనకి సాగు భూములు ఉన్నాయో ఆ సాగు భూములు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం విడుదలైంది అమౌంట్ అనే దాని గురించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఇక్కడ అరెకరంతో మొదలు పెడితే మనకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 వరకు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. తప్పకుండా దీంట్లో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా అన్నీ అయితే మనకైతే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు యాదాద్రి, ఇక్కడ చూసుకోవచ్చు సూర్యాపేట, నల్లగొండ, మనకైతే వనపర్తి, నాగర్ కర్నూలు చూసుకోవచ్చు, నారాయణపేట, మహబూబ్ నగర్. ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, అలానే మనకైతే ఎంతవరకు అమౌంట్ అయితే పడ్డది అనే దాని గురించి ప్రభుత్వం అయితే స్పష్టంగా ఇచ్చిందనమాట. మీరు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడే ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నాకు వీడియో కింద కామెంట్ చేయండి పడ్డాయా లేవా అని చెప్పేసి. ఒకవేళ మీకు పడకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే మీ జిల్లాలో మీ ఎకరాల వారికి పడ్డాయా లేవా అని చెక్ చేసి, ఒకవేళ పడకపోతే మీకు ఎప్పుడు పడతాయో చెప్తాను. ఒకవేళ పడి ఉంటే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను చెక్ చేసి నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.